చంద్రబాబును మీరు పీకేస్తా ఉన్నారు కదా, ఓ నలుగురిని తిప్పేస్తే మీ హోదానే పోతుంది అన్నారు కదా అనే ఒక విమర్శ కూడా జగన్ మీద ఉంది. ఆయన నిన్న మాట్లాడుతూ కొంతమంది అలా అన్నా కానీ నేను వినలేదు, ఒక నలుగురిని తీసేస్తే హోదా పోయేది అని అన్నారు కొంతమంది. కాదు, ప్రతిపక్షం ఉండాలి, మాట్లాడాలని నేను కోరుకున్నానని అప్పుడైతే అలా చెప్పినట్టు గుర్తులేదు, కానీ మొత్తానికి కోరుకున్నాను నేను అంటున్నారు. చంద్రబాబును సరిగ్గా చేయలేదు, అవహేళన చేశారనేదే కదా ఇప్పుడు నిరసన కూడా. కాబట్టి అయితే ఒకటి ఆయన ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాడు, మేము సభలో ఏమనలేదు, మేమేం అవమానించలేదు అని కూడా మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో ఐ థింక్ ఆయన కొత్త చర్చకు మళ్ళీ ఒక ఇది వేస్తున్నట్టుగా ఉంది ఆయన. మరి అధికార పార్టీ కానీ సభాపతులు కానీ, సభాపతి ఉపసభాపతి దీని మీద ఏమైనా మాట్లాడతారా? మాట్లాడి నిజంగా సభకు తీసుకొని వచ్చి మీరు చేయింది మేము చేసామని వాళ్ళ మొహం మీద చెప్తే కదా ప్రభుత్వానికైనా అధికార పక్షానికైనా. రెండవది సభకు కూడా ఆ సీరియస్నెస్ కూడా వస్తుంది. మరి అది ఏమైనా జరుగుతుందా మనం చూడాలి. కానీ ఒకటైతే నిజం, నిన్న ఒక అడుగు జగన్ కొంచెం పట్టు విడుపు ఆయన మాట్లాడాడు. ఏమని, శాసన మండలిలో చాలా సమర్థులైన నాయకులు ఉన్నారు, అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేవనెత్తుతారంటే మండలి అనేదాన్ని ఓన్ చేసుకుంటూ మా మెయిన్ ప్లాట్ఫామ్ మండలిగా ఉంటుంది, మండలిలో మాకు గట్టి నాయకులు ఉన్నారు, ఈ విధంగా కూడా నేను అనుకుంటాను. విమర్శలకు కొంచెం తల ఒగ్గాలి, వీటికి తన నుంచి ఏదో సమాధానం రావాలి అని మటుకు మాజీ